మనిషి తాను తినే ఆహారాన్ని తినే ముందు కంచంలో ఉండగా 2 చుక్కలు నీళ్లు జల్లి, పరమేశ్వర ఇది నువ్వు నాకు ఇచ్చిన ఆహారం, దీన్ని నీకు సమర్పించి నేను తీసుకుంటున్నా అంటే గుళ్ళో మహానైవేద్యం పెట్టిన పుణ్యం ప్రతి మనిషికి వస్తుంది. మీరందరూ అన్నం తినే ముందు ఆ పని చేయండి, ఆ పుణ్యం మీకు అందరికీ వస్తుంది. కాస్త 2 చుక్కలు, ఇది బ్రాహ్మణులు మాత్రమే చేస్తారనుకోకండి, అందరూ చేయించింది. ఈ నీళ్లు జల్లడానికి బ్రాహ్మణుడు ఎందుకమ్మా? ఇక్కడ మంచినీళ్ళు ఉన్నాయి, గ్లాసులో ఉన్నాయి, కాస్త కుడి చేత్తో 2 చుక్కలు నీళ్లు తీసి అన్నం మీద జల్లడం. అంతేకాదు ఇంకో పద్ధతి చెబుతున్నా, అన్నం తినే ముందు అన్ని పదార్థాలు వడ్డించాలి. కింద పక్కన పళ్ళేల్లో పెట్టినా సరే, కంచంలో పెట్టినా సరే అన్నీ వడ్డించాలి, అప్పుడే నైవేద్యం పెట్టాలి. అలాగే అన్నీ వడ్డించాక నైవేద్యం పెట్టాక దేవుడికి దండం పెట్టుకున్నాక ఇది నీవు ఇచ్చిన ఆహారం నీకు సమర్పిస్తున్నా తండ్రి, నన్ను దయచూడు అని 2 మెతుకులు నోట్లో వేసుకుని ప్రాణాయస్వాహ అపానాయస్వాహ అని బ్రాహ్మణులు అంటారు. మనం అందరం అనలేకపోవచ్చు. 2 మెతుకులు నోట్లో వేసుకుని దేవుడు తిన్నట్టుగా అనుకుని మిగిలిన అన్నం తినాలి. కొంతమందికి ఉండే దుర్లక్షణం ఏమిటంటే పచ్చడి వేస్తే పచ్చడి నాకేయడం, స్వీట్ వేస్తే స్వీట్ నాకేయడం. ఈ నాకేస్తే కుదరదు ఇక్కడ. అది చాలా దుర్లక్షణం, అది మానుకోవాలి. ఏది వేస్తే అది నాకేయడం ఏంటండి? అన్నీ వేసే వరకు ఉండద్దు. అలాగే వీడు నాకేసిన తర్వాత మళ్ళీ అసలు కూర పట్టుకొచ్చి మళ్ళీ వేయాలి, అక్కడేముంది లేదు ఇక్కడ. ఇది చాలా దుర్లక్షణం. ఇది కొంతమందిని చూస్తే ఒళ్ళు మండిపోతుంటుంది. నాకు చూస్తే ఏమిటి ఈ లక్షణం అని. పక్కన వేసి నాకు వేసిందల్లా వేసినట్లు లాగేస్తాడు ఇక్కడ. కన్న వడ్డించాలా వద్దా, కలుపుకోవాలా వద్దా, నాకేస్తే పెట్టాలాగా. అన్నీ వడ్డించాల్సిందే ఖచ్చితంగా. అన్నీ వడ్డిస్తే కానీ అది భోజనం కాదు. నీ ఇష్టం వచ్చింది వేసి కూర్చోకూడదు అక్కడ. కావాలంటే 2 పళ్ళేలు పెట్టుకో, పక్కన కంచం చాలకపోతే, లేకపోతే అరిటాకుంటే పెట్టుకో, అన్నీ వేసుకో, అన్నీ వేయాలి. అన్నీ వేసాక 2 చుక్కలు నీళ్లు అన్ని కులాల వాళ్ళు చేయించండి. ఇది బ్రాహ్మణులు అనుకోకండి, పొరపాటు అందరూ చేయొచ్చు. దీనికేం మంత్రం ఏం లేదు ఇక్కడ. వాళ్ళకు ఉంటే ఉంటుంది మంత్రం, ఆ గొడవ మనకెందుకు, మన దాన్ని మనం అందరం చేయొచ్చు. భగవంతుడు చేయడానికి మంత్రం ఏమిటండి? కృతజ్ఞత. ఈ ఫుడ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ భోజనం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా దేవుడు లేకపోతే? అడవి పక్షులకు ఎవడు ఆహారం అందించి, అడవిలో పక్షులకు ఎవడు ఆహారం అందించాడు? చెట్టు చేమకు నీరు పోసింది ఎవడు? భగవంతుడు కదా. ఆయన కదా మనకి అన్నం ఇచ్చింది. ఆయనకి నైవేద్యం పెట్టకుండా ఎలా తింటాం అసలు? తేన త్యక్తేన భుంజీతాక మా గృధ కశ్య స్విద్ధనం ఈశావాస్యోపనిషత్తు చెబుతున్నమాట. ఈ సమస్త సృష్టి భగవంతునిదే. ఒకే ఒక పురుషోత్తమాకారంలో ఈ మొత్తం సృష్టిని భోజనంగా తీసుకుంటున్నది భగవంతుడే. ఆయన తినగా మిగిలిందే నువ్వు తింటున్నావు, అందుకని ఆయనకి దండం పెట్టకుండా తినడానికి వీల్లేదు అని పురుష సూక్తం చెబుతోంది మనకి. ఈశావాస్యోపనిషత్తు చెబుతోంది. అంటే అందరూ ఆడ మగ తేడా లేకుండా అందరూ చేయొచ్చు. పిల్లలకు కూడా నేర్పచ్చు, తప్పేం లేదు. అందులో ఉపనయనం కావడంతో నిమిత్తమేం లేదు దీనికి. అక్కడ 2 చుక్కలు పెట్టి నీళ్లు పెట్టి, స్వామి ఇది నువ్వు ఇచ్చిన ఆహారం నీకు సమర్పిస్తున్నా అని తింటే అది అరుగుతుంది. ఆ జీవితానికి పనికొస్తుంది, శరీరానికి పనికొస్తుంది. అంటే అన్నీ వేయాలి, వేసే వరకు ఆగాలి. ఎప్పుడు 4 కలిసి కూర్చొని భోజనం చేస్తుంటే ఒకడు ముందు తినేయకూడదు, ఒకడు ముందు లేవకూడదు. అందరూ లేచే వరకు ఆగాలి. ఇవాళ కొంచెం డైనింగ్ అన్నాల బల్ల పక్కనే ఆ తొట్టి కూడా వచ్చింది, వాష్ బేసిన్. అక్కడ కడుక్కోవాలి. అందుకని ఒకటి దాటి ఒకడు వెళ్ళిపోతూ ఉంటాడు. అసలు ఈ ముందు ఈ తొట్టి కూడా అన్నాల బల్ల దగ్గర తీసేయాలి. ఇక్కడ తింటూ ఉంటే వాడు కడుగుతూ ఉంటాడు, చిక్కగా ఉంటుంది అక్కడ. వాడు అక్కడ పుక్కలిస్తూ ఉంటాడు, వీడెక్కడ సకిలిస్తూ ఉంటాడు. ఇక్కడ ఇదో దరిద్రం వచ్చింది అందరేళ్లలో. ఇప్పుడు ఆ పక్కనే పెడతారు. అన్నాల బల్ల పక్కన కూడా ఉండకూడదు. కాస్త బాత్రూంలోకి వెళ్ళి కొంపలు అంటుకున్నా పెడితే వాంతి వచ్చేసిందా? మనమే అన్నీ మనమే, పరాయి వాళ్ళం ఏం లేవు అక్కడ. అసలు ఆ తొట్టు కూడా అన్నం తిన్నాక చేయగడుక్కునే కాడ బయట ఉండాలండి, బయట ఉండాలి. ఆ గదికి బయట ఉండాలి. అక్కడికి వెళ్ళి కడుక్కోమనండి. ఇక్కడ అన్నం తింటుంటే అక్కడ కడుగుతాడు. అది జరగకుండా ఉండాలంటే అందరూ దీని ఎవరికి ఆగాలి. అందుకే ఏం చేయాలో తెలుసా? అన్నం తింటుంటే మరి ఎలా ఆగుతామండి? మేమేమో 5 నిమిషాల్లో తింటామండి, పక్క వాళ్ళ 10 నిమిషాలు. మంచిది, 5 నిమిషాల్లో తినేసిన వాడిని 2 పద్యాలు పాడమనండి. భోజనకాలే గోవిందనామస్మరణ పాడండి. అది చెయ్యాలి నిత్యం ఇంట్లో. అందుకోసమే పెట్టారు గోవిందనామస్మరణ. ఎందుకంటే కాస్త ఒకడు స్పీడ్గా తింటాడు, నా బోటుగా ఉంటాడు, జిహ్వ శాపల్యం ఉంటుంది, కాస్త ఏదైనా బాగుంటే 2వసారి వేసుకుంటాం. అందుకని తిన్నవాడు మరి కంగారుగా తినాలంటే కష్టం. నాకు మధ్యాహ్నం భోజనం 45 నిమిషాలు తినాలి. నేను తింటాను, 45 నిమిషాలు తింటాను. రాత్రి భోజనం అరగంట తినాలి కనీసం. అలా అయితేనే అరుగుతుంది. 2 మెతుకులు నోట్లో వేసుకుని వెళ్ళిపోవడం ఏంటి? అరగదు. అది మెతుకులు గతుకులైపోతాయి. ఆ తినే వరకు ఉండాలంటే ఏం చేయ? ఒకడు తొందరగా పులుసు వేసుకుని మజ్జిగలో వచ్చిన వాడు పులుసు అయ్యే వరకు తిను, మజ్జిగ వచ్చాక ఆగిపోయి ఏం చేయాలి? వెంటనే చేటీ భవన్ నిఖిల కేటీ కదం భవన వాటీషు నాకి బటలి కోటీర చారుతర కోటీమణి కిరణ కోటీకరంజిత పద పాటీర గంధి కుచశాటి కవిత్వ పరిపాటి మగాధిపసుత కోటీ కులాదధిక ధటీ ముదార ముఖ వీటీరసేన తనుతాం. బాబు మజ్జిగలోకి వచ్చావా? ఇంకా రాలేదయ్యా. ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిదివ సోపాన ధూళి చరణ పాపాపహస్వమను జాపాను నీన
దీన జన తపాపనోద నిపుణ నిపాలయ సురభితుపాలక దురిత కుపాదుదంచయతు మాం రూపాధిక శిఖరి భూపాల వంశ మణిదీపాయిత భగవతి అని ఇలా వాడు మధ్యలో వచ్చే వరకు చదువుతూనే ఉన్నాడు. అప్పుడు ఈ దేవతా స్తోత్రాలు చదివిన పుణ్యం వచ్చింది. అవి ఏమిటో మనస్సుకి ఎక్కే. వాడి చిన్నపిల్లలు ఉంటారు చూడండి, పిల్లలకి సంస్కారం నేర్పడం అంటే అదే. ఈ అన్నాలు తింటుంటే ఈ గోల ఏమిటని చూస్తాడు వాడు. చిన్నపిల్లాడు ఉంటాడు కదా ఇంట్లో, ఇదేమిటి తాతగారు తినేశారు, మావయ్య ఏమో పద్యాలు పాడుతున్నాడు, అందులో విడిచేటి బాటి లూటి అంటే మావయ్య అది నాకు నేర్పవా అంటాడు. సంస్కృతిని పరంపరకు అందించడం అంటే అది.